నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సెరి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో అయితే అంటే అభ్యర్థుల విషయంలో ఇంకా ఒక కొలికి రాలేదంటే ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ అయితే చేయలేదు. అయితే ఇదే సందర్భంలో బీజేపీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే కొత్త ఇన్ఛార్జీల పేర్లను అయితే తెర మీదకి తీసుకొచ్చింది. ఇద్దరు కొత్త ఇన్ఛార్జీలను తీసుకొస్తున్నట్టు చెప్తుంది. ఇంతకీ ఎవరా ఇద్దరు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ముగ్గురు పొత్తు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఒక ట్విస్ట్, కొత్త ఇన్ఛార్జీలు వచ్చారు, ఇద్దరు కొత్త ఇన్ఛార్జీలను తీసుకొచ్చింది బీజేపీ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇందుకు ఎవరు సార్ వాళ్ళు? సో ఒకటేంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల షేరింగ్ కూడా ఫైనల్ అయిపోయింది. అయితే కొంతమంది అభ్యర్థుల ప్రకటన విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతుంది. దానికి సంబంధించి ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆమె మాట్లాడుతున్నారు, సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. అయితే ఈ కీలకమైనటువంటి మీటింగ్ గురువారం రోజు జరుగుతుంది ఢిల్లీలో. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులకు సంబంధించి ఫైనలైజేషన్ చేయడానికి బీజేపీ బోర్డు మీటింగ్ జరుగుతుంది, పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఫైనల్ చేస్తారు. అందుకే ఇప్పుడు పురంధరేశ్వరి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ సంప్రదింపులు జరుపుతున్నటువంటి సమయంలో ఆల్ ఆఫ్ సడన్ గా బీజేపీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఏం ట్విస్ట్ ఇచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇద్దరు ఇన్ఛార్జీలను నియమించింది. వాళ్ళలో ఒకళ్ళు అరుణ్ సింగ్, రెండు సిద్ధార్థ సింగ్, ఇంకొక అతను. సో అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్, వీళ్ళిద్దరిని నియమించింది ఇన్ఛార్జీలుగా, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జీలుగా, ఎన్నికల ఇన్ఛార్జీలుగా. అంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక అన్ని జరగాలి. ఇక ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళటం, అమిత్ షాని కలవటం లేదా నడ్డాని కలవటం ఇవన్నీ ఉండవు. ప్రతి రాష్ట్రానికి ఇలా ఇన్ఛార్జీలు నియమిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అరుణ్ సింగ్ ని అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ ని నియమించారు. ఇటీవల కాలంలో పొత్తు ఫైనల్ అయినటువంటి క్రమంలో సీట్ల షేరింగ్ విషయంలో మనం కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే పాండా, గజేంద్ర సింగ్ షెకావత్, వీళ్ళ నలుగురు కూర్చొని సీట్ల షేరింగ్ సంబంధించి ఫైనల్ చేశారు. ఆ మధ్యకాలంలో ఎప్పుడైతే పొత్తు కన్ఫర్మ్ అయిపోయిందో, పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత హైదరాబాద్ లో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఎవరెవరు? పాండా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే షెకావత్, వీళ్ళు కూర్చొని సీట్ల షేరింగ్ విషయంలో ఫైనల్ అయికి వచ్చారు. అప్పుడు 6 లోక్సభ, 10 అసెంబ్లీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఎవరికి? బీజేపీకి. దాంతో సీట్ల షేరింగ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఆ సందర్భంగా ఒక అడుగు దిగి పవన్ కళ్యాణ్ త్యాగం కూడా చేశారు ఆయన. సో త్యాగం చేసి ఒక లోక్సభని ఇచ్చారు. అలాగే ఆయన తీసుకున్నటువంటి 3 లోక్సభలు కూడా, ఒక లోక్సభ 3 అసెంబ్లీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ త్యాగాన్ని సిద్ధపడ్డాడు ఆయన. సో అయితే బీజేపీ ఈ 6 లోక్సభ స్థానాల్లో ఎవరు నిల్చోబెట్టాలి, ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు నిల్చోబెట్టాలి అనే దాని మీద రకరకాలుగా ఇప్పుడు కంప్లైంట్స్ వెళ్తున్నాయి. ఈవెన్ పురంధరేశ్వరి మీద కూడా కంప్లైంట్ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఉన్నటువంటి పురంధరేశ్వరి తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేక వర్గం ఆమె మీద కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. అంతేకాదు నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుని పోటీ చేయకుండా చేయడానికి కొంతమంది లేఖలు రాయడం జరిగింది. ఈ లేఖల సంస్కృతి అనేది బీజేపీలో పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చూసాం. తెలంగాణలో కరీంనగర్ నుంచి ఒక టీమ్ ఆఫ్ లీడర్స్ హైదరాబాద్ ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని బండి సంజయ్ మీద అప్పట్లో వ్యతిరేకమైనటువంటి యుద్ధం చేసి వాళ్ళు కొన్ని లెటర్లు రాసి ఆ తర్వాత మళ్ళీ పంచాయతీని ఢిల్లీకి చేర్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే లోక్సభ విషయంలో లోక్సభకు సంబంధించి 6 లోక్సభలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కదా సీట్ల షేరింగ్. అది ఎవరెవరిని పెట్టాలి? అసలు 6 లోక్సభలు తొలి రోజుల్లో ఏవే లోక్సభలు అనుకున్నారు అని అంటే రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, అరకు, అనకాపల్లి అనుకున్నారు. ఇది బీజేపీకి కేటాయించేటువంటి లోక్సభ స్థానాలు. వీటిల్లో విజయనగరం, అరకు, అనకాపల్లి స్థానాల్లో ఒకటి మినహాయించి విశాఖ ఇవ్వాలని చెప్పి అప్పట్లో కొంతమంది బీజేపీలో ఉండేటువంటి వైసీపీ కోవట్లు ఒక ప్రతిపాదన చేశారు. సో అప్పుడు నో అంది తెలుగుదేశం పార్టీ. సో కాబట్టి విజయనగరం, అనకాపల్లి, అరకు ఫిక్స్ అయిపోయారు. కానీ అనకాపల్లి, విజయనగరంలో బీజేపీ పోటీ చేస్తే ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేది సర్వేలు చెప్తున్నాయి. అటు బీజేపీ వాళ్ళు సర్వే చేసుకున్నా, తెలుగుదేశం వాళ్ళు సర్వే చేసుకున్నా, జనసేన సర్వే చేసుకున్నా, లేదా కేంద్ర నిఘా వర్గాలు, రాష్ట్ర నిఘా వర్గాలు ఏ సర్వే తీసుకున్నా, ఏ ఒపీనియన్ తీసుకున్నా కానీ బీజేపీకి ఇస్తే విజయనగరం, అనకాపల్లి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది, అదే తెలుగుదేశం పార్టీకి ఇస్తే గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలన్నీ చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ 2 స్థానాలను వదులుకొని వైసీపీకి అప్పచెప్పడమా?
లేదా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడమా అనే దాని మీద బీజేపీ పెద్దలు చర్చించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి విజయనగరం అనకాపల్లి ఇవ్వడానికి ప్రాథమికంగా అంగీకరించారు. సరిగ్గా ఇక్కడే బీజేపీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్టులు లేఖల యుద్ధాన్ని మొదలుపెట్టారు. సో దీంతో ప్రతిష్టంభన నెలకొంది అభ్యర్థుల ప్రకటన విషయంలో. సో ఇక్కడ మనం చూస్తే అభ్యర్థుల విషయంలో అరకు నుంచి కొత్తపల్లి గీత ఏకాభిప్రాయం, దానికి అక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఇక నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుని కాకుండా నరేంద్ర వర్మ అనే అతనికి ఇవ్వాలనేది లేఖల రూపంలో రాయటం మొదలు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు. ఇక తిరుపతి నుంచి ఎలాగో మాజీ రత్నప్రభ ఉన్నారు. సో అక్కడ ఇబ్బంది ఏం లేదు, రత్నప్రభ లేదా కూతురు ఎవరెవరు పోటీ చేస్తారు. విజయనగరం నుంచి యాక్చువల్గా అక్కడ బీజేపీ గెలిచేటువంటి అవకాశం లేదు. కానీ విజయనగరం నుంచి బీజేపీ పోటీ చేయించాలి, అది కూడా మాధవ్ మాజీ ఎమ్మెల్సీ ఆయన్ని పోటీ చేయించాలని ఆ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది రాసినటువంటి లేఖ సారాంశం. విచిత్రంగా ఏంటంటే రాజమండ్రి నుంచి పురంధరేశ్వరిని పోటీ చేయించాలని చెప్పి బీజేపీ అధిష్టానం అనుకుంటుంటే అసలు రాజమండ్రి నుంచి ఆమె కాకుండా సుజనా చౌదరికి ఇవ్వాలి, లేదంటే సోమవీర్రాజుకి ఇవ్వాలనేటువంటి కొన్ని ప్రతిపాదనలు చేస్తూ లెటర్లు రాసాం. ఆకాశ రామన్న లెటర్లు, మామూలుగా లెటర్లు, ఇవన్నీ రకరకాలుగా వెళ్ళిపోయినాయి. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది లోక్సభ స్థానాల విషయంలో. ఇక ఎమ్మెల్యేలకు వచ్చేటప్పటికి, అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికి కాకినాడ, బద్వేలు, ఆదోని, జమ్మలమడుగు, ధర్మవరం, పాడేరు, విశాఖ నార్త్, శ్రీకాకుళం, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, ఇవి మొట్టమొదటి ఫైనల్ అంటే టెంటేటివ్గా అనుకున్నాయి. కానీ ఇక్కడ కూడా అనపర్తి, ఆదోని విషయంలో, అలాగే పాడేరు విషయంలో ఈ 3 చోట్ల ఒక ట్విస్ట్ నెలకొంది అక్కడ. సో మార్చుకోవాలని చెప్పి అక్కడ ఆ 3 మార్చాలి అని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత వాళ్ళు మార్చాలంటే ఎలా మార్చే అవకాశం ఉంది? సర్వేలో ఓడిపోయేటువంటి స్థానాలు ఇచ్చారు అని చెప్పి బీజేపీ చెబుతుంది. అసలు బీజేపీ ఎక్కడ గెలుస్తుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశం ఎక్కడుంది? ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంది? ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో లేదు. కానీ వాళ్ళేమంటారు, మాకు ఇచ్చినటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయేటువంటి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మెలికి పెడతారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ. దీంతో ఒక ప్రతిష్టంభన నెలకొంది. అందుకని చెప్పి ఇప్పుడు ఈ తలనొప్పి అంతా కాదు, ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఫైనల్ చేసుకుని ఢిల్లీకి రావద్దని చెప్పేసింది బీజేపీ అధిష్టానం. సో ఇప్పుడు అరుణ్ సింగ్ అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ మీద ఆధారపడి ఉంది. ఎవరు ఈ అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ అని అంటే, అరుణ్ సింగ్ అనే అతను బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే ఈయన సిద్ధార్థనాథ్ సింగ్ ఏమో ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల ఫైనలైజేషన్ ఎలా చేయాలనే దాని మీద బాధ్యతలు తీసుకున్నారు. అలాగే మేనిఫెస్టో విషయంలో కానీ, రాబోయేటువంటి ఎన్నికల్లో నిర్వహించేటువంటి విషయంలో కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, ఏదైనా సరే ప్రచారం కానీ ఏదైనా సరే ఈ కూటమి తరఫు నుంచి వీళ్ళిద్దరూ బీజేపీ తరఫు నుంచి ఇన్ఛార్జీలు వ్యవహరించి కోఆర్డినేట్ చేసుకుంటారని చెప్పింది. సో కాబట్టి వీళ్ళిద్దరితో కూర్చొని మళ్ళీ ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. రేపో మాపో వాస్తవంగా నిన్న మొన్న అనౌన్స్ చేయాలి, కానీ ఇప్పటికీ అనౌన్స్ కాలేదు. పురంధరేశ్వరి ఢిల్లీలో ఉన్నారు, ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం ఉంది. పురంధరేశ్వరి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఇన్ఛార్జితో కూర్చొని ఫైనల్ చేసడానికి 2-3 రోజులు పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బస్సు యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ లోపుగానే అనౌన్స్ చేసి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్లు బీజేపీలో ఉన్నందువల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి మనం ఈ ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.